పరాభవనామ సంవత్సరం వస్తోందనగానే ఒక తెలియని భయం పట్టుకుందా? పరాభవమంటే అపజయమని, రాబోయే రోజులన్నీ కష్టాలే అని ఎవరో చెప్పిన మాటలు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? జాతకం బాలేదని భయం, గ్రహస్థితులు అనుకూలించలేదని ఆందోళన, ఏ పని మొదలుపెట్టినా ఓడిపోతామేమో అన్న బెంగ. నిజంగానే కాలం మనల్ని శిక్షించబోతోందా? అసలు ఈ కొత్త సంవత్సరం మన నుదిటి రాతను ఎలా మార్చబోతోంది? ఈ సత్యం తెలుసుకోకుండా మీరు అడుగు ముందుకు వేస్తే జరిగే నష్టం మీ ఊహకు కూడా అందదు. అందరూ అనుకుంటున్నట్లు పరాభవ అంటే అపజయం కాదు. ఆ మాటలో దాగి ఉన్న అసలు రహస్యం వేరు. పరా అంటే మిక్కిలి శ్రేష్టమైనది, భవ అంటే జన్మించడం. అంటే మీ జీవితంలో అత్యంత శ్రేష్టమైన కాలం ఇప్పుడు జన్మించబోతోంది. ఇది పతనం కాదు, ఒక మహోన్నతమైన ఉదయం. ఈ నిజాన్ని నమ్మిన క్షణమే మీలోని సగం భయం పటాపంచలైపోతుంది. కాని కేవలం ఉదయమైనంత మాత్రాన అదృష్టం తలుపు తట్టదు. ఉగాది పండుగనాడు మీరు చేసే ఒక చిన్న పొరపాటు కూడా మీ సంవత్సరాన్ని మార్చేస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, తైలాభ్యంజన స్నానం ఆచరించాలి. అంటే నువ్వుల నూనెను ఒంటికి రాసుకుని స్నానం చెయ్యాలి. దేవుని సన్నిధిలో పసుపు రాసిన కొత్త బట్టలు మాత్రమే ధరించాలి. పవిత్రమైన మనస్సుతో దేవుని ముందు నిలబడాలి. ఖాళీ కడుపుతో మీరు తీసుకునే మొదటి ముద్దే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. షడ్రుచులతో కూడిన వేపపూత ప్రసాదాన్ని ఆస్వాదించాలి. అందులో ఉండే చేదు మీలో దాగి ఉన్న అనారోగ్యాలను తరిమికొడుతుంది. అది సామాన్యమైన పచ్చడి కాదు, అది దేవతలు ప్రసాదించిన మహా ఔషధం. ఆ తరువాతే మీ ఇంటిపై ఒక అద్భుతం జరగాలి. విక్రమార్క చక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన రోజు ఇది. రాజుల కాలం పోయింది, మనకెందుకులే అని వదిలేయకండి. ఉగాది రోజున ఖచ్చితంగా మీ ఇంటిపై ఒక కాషాయ జెండాను ఎగురవెయ్యాలి. అది విజయానికి సంకేతం. ఆ జెండా గాలికి ఎగురుతుంటే మీ ఇంట్లోకి అదృష్టం అడుగుపెడుతున్నట్లే. అక్కడితోనే మీ బాధ్యత తీరిపోదు. ఉగాది నుండే వసంత నవరాత్రులు మొదలవుతాయి. జాతకం బాలేదు, దోషాలున్నాయి అని ఎవరైనా చెబితే భయపడవద్దు. ఆ దోషాలను భస్మం చేసే అస్త్రం మీ చేతిలోనే ఉంది. ఈ 9 రోజులు శ్రీమద్ రామాయణాన్ని పారాయణం చేయండి. అంత సమయం లేదా? కనీసం సుందరకాండలోని కొన్ని శ్లోకాలను చదవండి. రోజుకు కేవలం 20 నిమిషాలు. ఆ 20 నిమిషాలు మీ ఆత్మకు ఒక కవచంలా మారుతాయి. మనసుకు అంతులేని ప్రశాంతత లభిస్తుంది. అపారమైన శక్తి మీ సొంతమవుతుంది. ఏ గ్రహదోషమైనా ఆ సుందరకాండ ముందు తలవంచాల్సిందే. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడికి గ్రహాలు కూడా దాసోహమంటాయి. మీకు మరొక పరమరహస్యం తెలియాలి. గ్రహదోషాలకు భయపడి ఆందోళన చెందకండి. ఉదయాన్నే లేచి శ్రీవిష్ణు సహస్రనామం పఠించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినండి. ప్రపత్తి పఠించండి. వజ్రకవచం చదవండి. ఆ 7 కొండలవాడిని నమ్ముకుంటే ఇక మీకు ఏ దిగులూ అవసరం లేదు. భయం మీ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఈ పండుగ రోజున మరొక ముఖ్యమైన పని ఉంది. దగ్గర్లోని దేవాలయానికి వెళ్ళండి. అక్కడ వేద పండితుల నోటివెంట వచ్చే పంచాంగ శ్రవణాన్ని ఏకాగ్రతతో వినండి. ఈ 60 సంవత్సరాల పేర్లకొక గొప్ప పురాణ నేపథ్యం ఉంది. సర్పవరం భావనారాయణ స్వామి ఆలయానికి దీనికి విడదీయరాని బంధం ఉంది. అవకాశముంటే ఆ స్వామిని తప్పక దర్శించుకోండి. వేసవికాలం రాబోతోంది. 4 నెలలపాటు ఎండలు మండిపోతాయి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న దానం మీ కర్మలను కడిగేస్తుంది. అదే జలదానం. చలివేంద్రాలు ఏర్పాటు చెయ్యండి, లేదా అక్కడ సేవ చెయ్యండి. పక్షుల కోసం దాహం తీర్చే ఏర్పాటు చెయ్యండి. నీరు పోయడమంటే ప్రాణం పోయడమే. ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి. పక్షులకు ప్లాస్టిక్ పాత్రల్లో నీళ్లు పెట్టవద్దు. కేవలం మట్టికుండల్లోనే నీళ్లు నింపండి. ఇలా వేసవిలో జలదానం చేయడం వల్ల మీ జాతకంలో దాగి ఉన్న కుజదోషం శాశ్వతంగా తొలగిపోతుంది. ఇది అత్యంత ప్రాచీనమైన మరియు శక్తివంతమైన పరిహారం. కాలమనేది ఒక తెల్ల కాగితంలాంటిది. దానిపరి మనం చేసే కర్మలే అక్షరాలుగా మారుతాయి. మనం చేసే మంచి మనకు వెలుగునిస్తుంది. మనం చేసే పాపం మనల్నే దహించివేస్తుంది. భవిష్యత్తు అనేది మన చేతుల్లోనే ఉంది. కేవలం పేరు చూసి లేదా నక్షత్రం చూసి చెప్పే రాశి ఫలాలను పూర్తిగా నమ్మేయకండి. అవి కేవలం ఒక సూచన మాత్రమే. పూర్తి జాతకం పరిశీలించకుండా మీరేదో నిర్ణయానికి వచ్చేయవద్దు. పండుగ రోజున గుడికి వెళ్లి వేద పండితుల ఆశీర్వచనం తీసుకోండి. వారికి మీ శక్తి కొద్దీ దక్షిణ సమర్పించండి. ఆ ఆశీర్వచనమే మిమ్మల్ని కాపాడుతుంది, మీ పాపాలను కడిగివేస్తుంది. భగవంతుని అనుగ్రహముంటే ఏ గ్రహాలు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. ఆ వెంకటేశ్వరుని పాదాలను గట్టిగా పట్టుకోండి.
ఆయనను నమ్మిన ప్రాణం ఎప్పుడూ ఓడిపోదు. దోషాలు పాపాలు అన్నీ ఆ పాదాల చెంతే భస్మమైపోతాయి. సంపూర్ణమైన భక్తి ముందు కష్టాలు నిలబడలేవు. మీలోపల ఉన్న భయాన్ని తీసి పక్కన పెట్టండి. పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ స్వామిని వేడుకోండి. ఆయన మీ వెంటనే ఉంటాడు. మీ ప్రతి అడుగులో ఆయన నీడ తోడుగా వస్తుంది. ఆయన చూపు మీపై పడిన క్షణమే మీ తలరాత మారిపోతుంది. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. కష్టాలు కూడా ఒక వరమే. అవి మనల్ని మరింత బలవంతులను చేస్తాయి. ఈ శ్రేష్ఠమైన కొత్త సంవత్సరంలో మీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి? మీరు రాసుకునే కర్మల కాగితం మీద ఎలాంటి అక్షరాలు పుట్టుకొస్తున్నాయి? సమాధానం మీ అంతరాత్మకే తెలుసు. భగవంతుని పిలుపు మీ హృదయానికి ఎప్పుడూ వినికిస్తూనే ఉంటుంది. నవరాత్రుల సమయంలో రామనామం ఒక వజ్రాయుధం. సుందరకాండ పారాయణం సామాన్యమైనది కాదు. ఆంజనేయ స్వామి స్వయంగా మీ ఇంట్లో అడుగుపెడతాడు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడుంటాడు. ఆయన ఉన్న చోట గ్రహదోషాలకు చోటెక్కడిది? భయం అనే పదానికి అక్కడ అర్థమే లేదు. కష్టాలన్నీ ఆ మారుతి పాదాల కింద నలిగిపోతాయి. రోజుకో శ్లోకం చదవండి. మీ ఇంటి వాతావరణం ఎలా మారుతుందో మీరే చూస్తారు. మీ కళ్లముందే అద్భుతాలు జరుగుతాయి. ఆ శక్తిని అనుభవించిన వారికి ఇక వేరే ఏ లోకంతోనూ పని ఉండదు. ఉగాది పచ్చడిని కేవలం ఒక ఆచారంగా చూడకండి. అందులో జీవిత పరమార్థం దాగి ఉంది. తీపి వచ్చినప్పుడు సంతోషించడం, చేదురాగానే కుంగిపోవడం మనిషి సహజ నైజం. కాని ఆ రెండింటినీ సమానంగా స్వీకరించినప్పుడే స్థితప్రజ్ఞత వస్తుంది. ఆ వేపపూతలోని చేదు రేపటి మీ విజయానికి పునాది. బెల్లంలోని తీపి మీరు పొందబోయే ఫలితానికి సంకేతం. కష్టాన్ని ఇష్టంగా స్వీకరించండి. అప్పుడే పరాభవం కూడా పరమశుభంగా మారుతుంది. ఆ 6 రుచులు మీ శరీరంలోకి వెళ్లిన క్షణమే మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. ప్రపత్తి చదివేటప్పుడు మీ కన్నీళ్లు ఆయన పాదాలను తాకాలి. అప్పుడే ఆయన కరుణ మీపై వర్షిస్తుంది. మీలో భక్తి నిజమైనదైతే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రశాంతంగా బతుకుతున్నామన్నదే ముఖ్యం. ఆ ప్రశాంతత కేవలం భగవంతుని సన్నిధిలోనే దొరుకుతుంది. 6 రుచుల సమ్మేళనమే జీవితం. ఈ సత్యాన్ని గ్రహించినవారు దేనికీ భయపడరు. పరాభవం అనే పదాన్ని చూసి భయపడేవాళ్లు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. సృష్టిలో ప్రతి మార్పు ఒక గొప్ప మేలుకోసమే జరుగుతుంది. ఈ సంవత్సరం మీలో దాగి ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. మీలోని కొత్త మనిషికి ప్రాణం పోస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ పరాభవనామ సంవత్సరం మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఆ అదృష్టాన్ని పట్టుకుంటారా లేదా జారిపోనిస్తారా? నిర్ణయం మీదే. ఆశీర్వచనం కోసం వేచిచూసే కళ్లకు దైవం ఎప్పుడూ దూరం కాదు. మీ సంకల్పమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ దైవబలమే మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ పిలుపు కోసం ఆ స్వామి ఎదురుచూస్తున్నాడు. మీ గొంతు ఆయనకు వినిపిస్తోంది.